బీఆర్ఎస్ పార్టీని కవిత ముంచే ప్రయత్నం చేశారా? పార్టీలో మూడవ ప్లేస్ కోసమే పన్నాగాలు పన్నారా? పెత్తనం ఇవ్వకపోవడంతోనే సొంత నిర్ణయాలు తీసుకున్నారా? కవిత చేసిన వరుస తప్పిదాలే పార్టీ అధినేతకు ఆగ్రహం తెప్పించాయా? అసలు కవిత సస్పెండ్ ఎపిసోడ్ లో ఏం జరిగింది? కవిత ఆరోపించినట్లు హరీష్ రావు, సంతోష్ రావు తప్పు చేశారా, లేక తప్పులంతా కవితదేనా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చెప్పులోని రాయి చెవిలోని గోరీగ, కంటిలోని నలసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత గాదయ, విశ్వదాభిరామ వినురవేమ. ఆనాడు వేమన రాసిన ఈ పద్యం భావం ఏంటంటే, చెప్పులో రాయుంటే నడకలో, చెవి చుట్టూ ఈగ శబ్దం చేస్తుంటే ఇబ్బందులు తప్పవు. అలాగే కంట్లో నలసు కాలిముళ్ళు మనకు గుచ్చుతూనే ఉంటాయి. ఇక ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా మన ఇంట్లో పోరుతోనే మనకు బాధ ఎక్కువ అని అర్థం. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తుఫాను లాంటి పరిణామాలను చూస్తోంది. ఒకవైపు కాళేశ్వరం అంశంపై విచారణతో ఆగమవుతుంటే, ఇక మరోవైపు పార్టీ లోపాలతో కేసీఆర్ కుటుంబం నుంచి వరుస వివాదాలు బయటకొస్తున్నాయి. ఇంతకాలం కేసీఆర్ కు బలమైన కుటుంబమే ఇప్పుడు బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లు కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఈ నలుగురు పార్టీకి 4 చక్రాల్లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు అంతా కలిసి బీఆర్ఎస్ ను నిలబెట్టారు. కానీ రాజకీయాల్లో కుటుంబాలు, స్నేహాలు అవే ఉండవు అనేది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే కేసీఆర్ కుటుంబంలో విభేదాలు బయటపడటం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కవితను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కవిత సస్పెన్షన్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక మాజీ సీఎం తన కూతురిని సొంత పార్టీ నుంచి సస్పెండ్ చేశాడన్న వార్త ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్ గా మారింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవితపై వేటును సమర్థిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. పార్టీకి నష్టం కలిగిస్తే తన ఇంట్లోని వ్యక్తులనైనా వదిలిపెట్టనని కేసీఆర్ ముందే చెప్పారని, కాబట్టి పార్టీకి నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసిన కవితను సస్పెండ్ చేయడంలో తప్పేం లేదని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే రాజకీయ పార్టీల్లో నేతలంతా ఒక్కటే కాదు అనేది వాస్తవం. పార్టీలో కొందరికి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది, మరికొందరికి ఉండదు. పార్టీ అధినేత కుటుంబీకులు, బంధువులు పార్టీలో భాగమైతే వారికుండే ప్రయారిటీ వేరుగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో ఇన్నాళ్లు కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు నలుగురు పార్టీలో కీలక నేతల్లా కొనసాగారు. అయితే కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పగ్గాలు ఎలాగైనా తనకే దక్కాలని కుటిల బుద్ధితో ఆలోచించిన కల్వకుంట్ల కవిత పార్టీలో 2వ ప్లేస్ కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే అది కుదరకపోవడంతో చేసేదేం లేక సొంత పార్టీ నేతలపైనే అసత్య ఆరోపణలకు తెరలేపింది. ఇకపోతే కవితపై పార్టీ అధినేత కేసీఆర్ వెంటనే సస్పెన్షన్ వేటు వేయలేదు. కవిత 2014లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 70,875 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కవిత తన ఓటమికి పార్టీలోని కొందరు నాయకులు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. ఇది ఆనాడు బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో హరీష్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని కవిత చేసిన సంచలన ఆరోపణలు ఇవి. ఈ విధంగా వరుసగా కవిత అసత్య ఆరోపణల కారణంగా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అధినేత కేసీఆర్ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నాకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె పార్టీలో ఉంటూ కీలక నేతలపై ఆరోపణలు చేస్తే తీవ్ర నష్టం కలుగుతుందని సీనియర్ నేతలు అధినేతకు చెప్పినట్లు సమాచారం అయితే ఉంది. ఇక కవిత వర్సెస్ హరీష్ ఎపిసోడ్ లో గులాబీ బాస్ కేసీఆర్ హరీష్ వైపే నిలబడ్డారు. ఆరోపణలు చేసి 24 గంటల గడవక ముందే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కన్న కూతురైన పార్టీ తర్వాతే అనే స్పష్టమైన సంకేతాలు కేడర్ కు పంపారు. పార్టీకి హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తారని గతంలో ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. కానీ అవేమీ లెక్క చేయని ఆయన కేసీఆర్ తన అధినేత అని కుండబద్దలు కొట్టారు. అదే విధేయత ఇప్పుడు అధినేత తన వైపు నిలబడేలా చేసింది. ఇక ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఉన్న
ఉన్న కవిత ఫ్లెక్సీలని బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయారని వారు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతలను కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరిస్తున్నారు.